ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నట్టయితే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అమృతవల్లి అనే యువతిని అత్తామామలు వేధించారు. పెద్ద కొడుకుతో కలిసి వారసుని ఇవ్వాలని కూడా చిన్న కోడల్ని అత్తామామలు చిత్రహింసలు గురిచేశారు. అమృతవల్లి వ్యతిరేకించడంతో దాదాపు 10 రోజుల నుండి కూడా గదిలో నిర్బంధించారు. బావతో కాకపోయినా మామతో అయినా వారసుని ఇవ్వాలని కూడా వేధించారు. అమృతవల్లి దారికి రాకపోవడంతో ఏడాది బాలుడితో సహా ఆహారం లేకుండా వేధించారు. దాంతో విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ సభ్యులు బాధితురాల్ని రక్షించారు. అత్తామామతో సహా తల్లి కోడల్ని కూడా ఈ సందర్భంగా పోలీసులు అప్పగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం ఆ బాధితురాల పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే ఇంతవరకు చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా గమనించలేదా? సాయి, ఏదైతే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే అమృతవల్లి అనే మహిళ 2 సంవత్సరాల క్రితం రంజిత్ తో వివాహం జరగడం జరిగింది. స్థానికంగా జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం రోడ్లో వీళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. అయితే ఈవిడికి 2 సంవత్సరాల తరువాత ఒక బాబు జన్మనివ్వడం జరిగింది. ఈవిడికి ఒక బావగారు ఉన్నారు. అతనికి సంతానం లేదు. 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అదే ఈమె పాలిట శాపంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే పెద్ద కొడుకుకి బిడ్డలు లేకపోవడంతో చిన్న కోడల మీద అత్తామామలు, అదేవిధంగా బావగారు, తోటికోడలు కూడా వేధింపుల పర్వం మొదలెట్టారు. దీనికి భర్త కూడా సహకరించడంతో ఆవిడ చాలా దారుణమైన పరిస్థితి చూస్తుందని అనుకోవచ్చు. గత 6 నెలల నుంచి కూడా ఈవిడిని వేధింపులు గురి చేస్తున్న క్రమంలో ఈవిడ వాళ్ళకి అంగీకరించకపోవడంతో ఏదైతే భర్తను 10 రోజుల క్రితం అజ్ఞాతంలోనికి పంపించి పూర్తిగా ఈమెను ఒక గదిలో బంధించడం జరిగింది. అదేవిధంగా వీటికి ఆహారం కానీ, నీరు కానీ, అది ఆ గదికి సంబంధించి విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపేసి నరకయాతన చూపించడం జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక బిల్డింగ్ లోపల ఒక రూమ్ లో కావడంతో పూర్తిగా ఈ విషయం బయటికి రావడానికి చాలా ఆలస్యంగా అయిందని చెప్పుకోవాలి. అయితే ఇటు పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఘటన బయటికి వచ్చిందని చెప్పుకోవాలి. తమ కూతురు ఫోన్ లో అందుబాటులో రావటం లేదు అని చెప్పి వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కనీసం పుట్టింటి వారు ఎవరైతే అమృతవల్లి తల్లిదండ్రులు కానీ, అన్నయ్యని కానీ లోనికి కూడా రానివ్వకపోవడంతో వాళ్ళు పోలీసుని, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వారిని సంప్రదించారు. వారి సహకారంతోనే తలుపులు బద్దలు కొట్టి లోనున్న అమృతవల్లిని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకి ఈ ఘటన వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్యనారాయణ. బిల్డింగ్ లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి 2 మగపిల్లలు. పెద్దతనికి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది. అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దతనితో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది 2 పిల్లలతో పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకు 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటి